The best book to read is the Bible. The best book to read is the Bible. If you read in every day, if you help in all the way, oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल, पढ़ेंगे उसके रोज पढ़ो। ओ दुनिया में सबसे प्यारा पुस्तक బైబిల్. ముందుగా దైవజనుడు బ్రదర్ నికోదేమ్ గారికి అలాగే సంఘ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని కలిసి చదువుకుందాం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధికుడు. 28 కూడా చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవలెను. ఈ మాట చదువుతాను, అందరూ పలకండి నాతో కూడా. 29వ వచనం, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులను బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. నిద్రిస్తున్నారంటే ఏం పనుకున్నారనుకున్నారా? పనుకొని బాగా నిద్రపోతున్నారు అనుకున్నారేమో కదా. నిద్రపోతున్నారంటే చచ్చిపోతున్నారని. ఈ ప్రభు యొక్క రొట్టె ద్రాక్షారసము అన్నది దేవుని యొక్క శరీర రక్త మాంసాలకు సాదృశ్యంగా ఉంది. దేవుని యొక్క శరీర రక్త మాంసాల్లో మనం పాలు పంపులు పొందుతున్నాము అని అంటే ఆ దేవుడు పరిశుద్ధుడు గనక మనం ఎలా ఉండాలా? పరిశుద్ధులమై ఉండి ఆ యొక్క దేవుని యొక్క శరీర రక్త మాంసాల్లో పాలు పంపులు పొందితేనే బ్రతుకుతాం. లేదంటే చచ్చిపోతాం ఖచ్చితంగా. అది ఆశామాసిది కాదు, అది ఆశామాసి అయినది కాదు. రండి, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 10-11 వచనాలు కలిసి చదువుకుందాం. సంతోషనాదమును, ఉల్లాస శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, తిరగటి రాళ్ళ ధ్వనిని, దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు? ఏం మాట్లాడుతూ ఉన్నాడు? శిక్షకు అప్పగిస్తానని అంటున్నాడు. ఎవరిని? ఇజ్రాయెల్ ప్రజలు. అయితే ఏ పాపం చేశారని వాళ్ళకి శిక్షను అప్పగిస్తామని అంటున్నాడు దేవుడు? వాళ్ళు ఏం పాపం చేశారో
ఆ సమయం ఏంటి? ఏ కాలంలో వారిని చెరకప్పగిస్తానంటున్నాడు దేవుడు, శిక్షకప్పగిస్తున్నాను అంటున్నాడంటే, మనము ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనంటే, అసలు ఇజ్రాయెల్ ప్రజల యొక్క చరిత్రను ముందు వారు ఏ విధంగా వారి యొక్క జీవితాలను జీవిస్తూ వచ్చారో మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న ఉపమానాన్ని నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. అదేంటంటే, ఒక జంతు శాస్త్రవేత్త. ఎవరు? జంతు శాస్త్రవేత్త ఒక వ్యక్తి ఏం చేసినాడంట, ఆహ్, ఒక 2 ఎలక పిల్లల్ని తీసుకున్నాడంట. ఏంటిని తీసుకున్నాడు? 2 ఎలక పిల్లల్ని తీసుకున్నాడంట. ఆ 2 ఎలక పిల్లల్ని తీసుకొని, ఒక ఎలక పిల్లకేమో పాలు, జొన్న రొట్టె, ఆ! తర్వాత ఆహ్, మంచి పండ్ల రసాలు. ఏంటివేంటివి? పాలు, జొన్న రొట్టె, మంచి పండ్ల రసాలు తీసుకొని, ఆ యొక్క ఎలకకు ఒక ఎలకకి పెట్టినాడంట. ఇంకొక ఎలకకి ఏం పెట్టినాడు? చిప్సు, మనం మామూలుగా అంగట్లో దొరుకుతాయి కదా! చిప్సు, కారం చుట్టలు, కోకో కోలా తాగనీకి ఇచ్చినాడంట. అయితే ఈ 2 ఎలకలను పరిశీలిస్తున్నాడంట. ఎందుకంటే ఆయన జంతు శాస్త్రవేత్త. ఆ 2 ఎలకల్ని పరిశీలిస్తా ఉన్నాడంట. అయితే ఆ 2 ఎలకల్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు, మంచి ఆహారాన్ని తీసుకున్న ఎలకేమో థాంక్స్ అన్న. మంచి ఆహారాన్ని తీసుకున్న ఎలకేమో ఒక 10 రోజుల తర్వాత 2 ఎలకలను చూస్తే, మంచి ఆహారాన్ని తీసుకున్న ఎలకేమో బాగా ఆరోగ్యంగా ఉందంట. హుషారుగా అక్కడ ఇక్కడ పరిగెడతా ఉందంట. ఇక అది కోకో కోలా, తర్వాత చిప్సు, తర్వాత కారం చుట్టలు ఇవన్నీ కల్తీ ఆహారాన్ని తీసుకున్న ఎలక 10 రోజులకంతా కొంచెం బాగా బలహీనమైపోయి నీరసం అయిపోయిందంట. ఒక నెల తర్వాత చూస్తే ఈ కోకో కోలా ఇవి ఇచ్చిన బలహీనమైన ఆహారం ఇచ్చిన ఎలక చచ్చిపోయిందంట. బలమైన ఆహారం పెట్టిన ఎలుక ఏమైందంట? బాగా యాక్టివ్‌గా ఉందంట. మనం గూడా ఆత్మీయంగా బలంగా ఉండాలి అనంటే ఏం జేయాలా? బలమైన ఆహారాన్ని తీసుకోవాలా. ఏం జేయాలా? బలమైన దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలా. దేవుని యొక్క వాక్యాన్ని, బలమైన దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అనంటే, ఖచ్చితంగా మనం ప్రతి మీటింగ్‌కు అటెండ్ కావాలా. మరి సంఘ ప్రార్థనంట, బైబిల్ స్టడీ అంట, ఉపవాస ప్రార్థనలంట, ఈ విధంగా ప్రతి మీటింగ్‌కు మనము అటెండ్ అయితేనే బలమైన దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాం. బలమైన దేవుని వాక్యాన్ని నేర్చుకుంటేనే మనం ఆత్మీయంగా బలంగా ఉంటాం. లేకపోతే దేవుని వాక్యాన్ని సరిగా నేర్చుకోకపోతే ఆత్మీయంగా బలహీనమైపోతాము, నీరసించిపోతాము, కృంగిపోతాము. చివరికి ఆ బలహీనమైన ఆహారాన్ని తీసుకున్న ఎలుక ఏ విధంగా చచ్చిపోయిందో, మనము గూడా ఆత్మీయంగా చచ్చిపోతాం. మనము బలమైన దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటే, వాక్యాన్ని ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ ఉంటే బలపరచబడతాము. ఆ బలమైన ఆహారాన్ని తిన్న ఆ యొక్క ఎలుక ఏ విధంగా యాక్టివ్‌గా ఉందో, మనము గూడా ఆత్మీయ జీవితంలో అలాగే మరి యాక్టివ్‌గా, బలంగా ఉండే వారంగా ఉంటాం. అవునంటారా? కాదంటారా? అయితే ఇప్పుడు మనము ఇర్మీయా గ్రంథము 25 అధ్యాయం 10 వచనం, 11 వచనంలో దేవుని వాక్యాన్ని చూస్తూ వచ్చాం గదా! దేవుడేం మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ వాళ్ళతో అంటే, నేను మిమ్మును బబులోను చెరకు అప్పగిస్తానంటున్నాడు. ఏమంటూ ఉన్నాడు? బబులోను చెరకు అప్పగిస్తానంటున్నాడు. అసలు బబులోను చెరకు అప్పగిస్తానంటున్నాడు దేవుడు, బానే ఉంది. వాళ్ళు చేసిన పాపం ఏంది? ఎవరసలు వాళ్ళు? యూదా ప్రజలు. ఇజ్రాయెల్ ప్రజలు అప్పటికే చెరకు అప్పగించబడుతూ వచ్చారు. మిగిలిన యూదా ప్రజలు. అసలు వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఆ కాలం ఏంటో మనం చూసే ముందు, అసలు ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చారు? దేవుడు ఎక్కడి నుంచి వారిని తీసుకొచ్చాడు అనంటే, ఐగుప్తులో చెరలో ఉన్నప్పుడు, ఆ చెరలో ఎంతో భయంకరమైన కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని ప్రేమించాడు గదా! అవునా గదా? దేవుడు వారిని ప్రేమించి ఆ చెర నుంచి విడుదల చేసి, కనానుకు తోలుకొనొచ్చాడు.
ఐగుప్తు ఐగుప్తు నుంచి మోసే ద్వారా వారిని తోలుకొని వచ్చాడు. తర్వాత మరలా యెహోషువ ద్వారా పరిపాలనలో వాళ్ళకి రాజ్యాలన్నింటిని పంచిపెట్టాడు. తర్వాత న్యాయాధిపతులనిచ్చాడు. తర్వాత న్యాయాధిపతులు కూడా అయిపోయిన తర్వాత మళ్ళా ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలంటే మొట్టమొదటి రాజుగా సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత రెండవ రాజుగా దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మూడవ రాజుగా సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ముగ్గురు రాజులు ఐక్య రాజ్యాన్ని పరిపాలన చేసినారు. ఏ రాజ్యాన్ని? 12 ఇజ్రాయెల్ 12 గోత్రాలకు ముగ్గురు రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. అయితే మరి సొలొమోను రాజు మరి అయిపోయిన తర్వాత రాజ్యము విభజించబడుతూ వచ్చింది. రెహబాము, యరొబాము అని చెప్పి మరి యరొబాముకు 10 గోత్రాలు, రెహబాముకు 2 గోత్రాలు, యూదా గోత్రము ఇవ్వబడుతూ వచ్చింది. అయితే మరి రెహబాము నుండి మరి సిద్కియా వరకు మనం చూస్తే, అలాగే యరొబాము నుండి చివరి ఇజ్రాయెల్ రాజు వరకు చూస్తే ఇజ్రాయెల్ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఎంతమంది రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు? 20 మంది రాజులు. వినాలి, ఈ విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని యొక్క వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి. ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఎంతమంది రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు? 20 మంది రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు. అయితే అందులో ఒక్క రాజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క కట్టడలను, ఆజ్ఞను పాటించినటువంటి రాజు ఒక్కరు కూడా లేరు. అయితే యూదాను కూడా 20 మంది పరిపాలన చేస్తూ వచ్చారు. కానీ అందులో 19 మంది రాజులు, ఒక రాణి ఉన్నారు. యూదాను ఎంతమంది రాజులు పరిపాలన చేస్తూ వచ్చారు? 19 మంది రాజులు, ఒక రాణి, అతల్య రాణి. అయితే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అనంటే, ఇజ్రాయెల్ ప్రజలు 10 గోత్రాలుగా విభజించబడిన తర్వాత ఎంతో భయంకరమైన మరి జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. దాన్ని బట్టే మరి క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలోనే అష్షూరీయుల చెరకు అప్పగించబడుతూ వచ్చారు. ఎవరి చెరకి? ఎన్నో సంవత్సరం? క్రీస్తు పూర్వం 722వ సంవత్సరమే అష్షూరీయుల చెరకు అప్పగించబడుతూ వచ్చారు. అయితే 722వ సంవత్సరంలో అష్షూరీయుల చెరకు అప్పగించబడిన తర్వాత మరి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని అప్పగించాడు కదా. ఇజ్రాయెల్ ప్రజల్ని అప్పగించిన తర్వాత అష్షూరీయులు ఎంతో భయంకరంగా వారిని హింసించారు, వారిని చంపివేస్తూ వచ్చారు, నాశనం చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి మరి అష్షూరీయులని ఏమన్నా దేవుడు అలాగే చూస్తూ ఊరికే ఉన్నాడంటారా? క్రీస్తు పూర్వం 612లో నెబుకద్నెజరు రాజు అయిన నెబుకద్నెజరు రాజు యొక్క తండ్రి అష్షూరు సామ్రాజ్యాన్ని నాశనం చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపానికి, వారి యొక్క పాపం పరిపక్వమయ్యేంత వరకు కూడా వారి పాపాన్ని గురించి హెచ్చరిస్తూ వచ్చాడు. వారు మారతారేమో అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా అనేక మంది ప్రవక్తలను ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు పంపించాడు. అరే మీరు మారండి, ప్రేమను చూపించి వారు మారతారేమో అని చెప్పి మరి అనేక మంది ప్రవక్తలను వారి దగ్గరికి పంపిస్తూ వచ్చాడు. కానీ వారు మారక పోయేసరికి 722వ సంవత్సరంలో అష్షూరీయుల చెరకు అప్పగిస్తూ వచ్చాడు. అయితే అష్షూరీయుల చెర అప్పగించిన తర్వాత అష్షూరీయుల పాపము పరిపక్వమైన తర్వాత వారి పాపము సంపూర్ణంగా ఇంకా ఆ శిక్షకు సంపూర్ణంగా చేయబడిన తర్వాత అష్షూరీయులను కూడా బబులోను రాజైన నెబుకద్నెజరు తండ్రి ద్వారా అష్షూరు సామ్రాజ్యాన్ని కూడా నేలమట్టం చేస్తూ వచ్చాడు. అటు తర్వాత మళ్ళా యూదా ప్రజల దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు దేవుడు? యూదా ప్రజలు కూడా భయంకరమైన పాపంలో ఉన్నారు. భయంకరమైన పాపంలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్తను వాళ్ళ దగ్గరకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. ఏంటికి? దేవుడు ప్రేమిస్తాడు కదా, దేవుడు ప్రేమించే కదా మనల్ని రక్షించుకునేది. దేవుడు ప్రేమించే కదా ఆ ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు దొరకొచ్చింది. అవునంటారు కాదా అంటారా? దేవుడు
ఇజ్రాయెల్ ప్రజలను ప్రేమించి ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు. అయితే వారు ఇప్పుడు భయంకరంగా పాపంతో నిండుకొని పోయి ఉన్నారు. భయంకరంగా పాపంతో నిండుకొని పోయి ఉన్నారు. అలాంటి పాపంతో నిండుకొని ఉన్న వారిని కూడా దేవుడు ప్రేమించి వారికి మరి హెచ్చరికను తెలియజేశాడు. అలాగే మరి ఏమేం తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే ఒక 4 విషయాలు మనం చూడాలనుకుంటున్నాం ఈరోజు. మొట్టమొదట దేవుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను ప్రేమించి తన బాధను వ్యక్తం చేస్తూ వచ్చాడు. రెండవదిగా తీర్పును వ్యక్తం చేస్తూ ప్రకటన చేస్తూ వచ్చాడు. తీర్పు వస్తుంది, మీరు దయచేసి జాగ్రత్త పడండి అని చెప్పి. తర్వాత మూడవది శిక్షకు, దేవుడు తీర్పు వస్తుందని చెప్పినా కూడా ఆ ప్రజలు శిక్షనే మేము పొందుకుంటాం కానీ మేము మారము అని చెప్తూ వచ్చారు దేవునికి. అయితే నాలుగవదిగా దేవుడు వారిని శిక్షకు అప్పగిస్తూ వచ్చాడు. మొదట ప్రేమించి వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రేమించి హెచ్చరించడానికే దేవుడు ఎవరిని పంపిస్తూ వచ్చాడు? ఇర్మియాను పంపిస్తూ వచ్చాడు. అయితే రండి, ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము 4వ వచనం, 4, 5, 6 చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను నేను ఎరిగి తిని, నీవు గర్భం నుండి భయపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడకు నాకు శక్తి చాలదని నేను అనగా. ఏమంటున్నాడు ఇర్మియా? నేను బాలుని నాయనా, వద్దు, నేను బోలేనులే నాయనా, నా చేత కాదంటున్నాడు. ఈ మాటని ఇంకొక వ్యక్తి కూడా అన్నాడు. ఎవరన్నారు? మోసే అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను మోసే, నువ్వు పోవాలా, వాళ్ళను తోలుకురావాలా ఐగుప్తు నుంచి అంటే, నా చేతనే ఆడవుతుంది నాయనా, నేను నత్తోని అన్నాడు. ఏమన్నాడు? ఇంకొకరిని వేరే ఆయన్ని చూసుకొని అయినా నన్ను విడిచిపెట్టు ప్రభు అన్నాడు. ఎవరు? మోసే. అయితే ఇక్కడ ఇర్మియా కూడా అదే మాట అంటున్నాడు. అయితే ఈ ఇర్మియా ఆ మాట అనడానికి కారణం ఏంటంటే, ఇర్మియా అక్కడ ఉన్న రాజ్యాన్ని చూస్తున్నాడు కదా, అక్కడ ఉన్న ప్రజల్ని చూస్తున్నాడు, ఆ ప్రవక్తలను చూస్తున్నాడు, దొంగ ప్రవక్తలు ఉన్నారు, ఆ యాజకులను చూస్తున్నారు. భయంకరంగా యాజకులు కూడా పాపంతో నిండుకొని పోయిన వారు. యాజకులు అంటే దేవుని మందిరంలో పనిచేసేవాళ్ళు, ప్రవక్తలు అంటే దేవుని ప్రవచనాలు, దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు. తర్వాత రాజులను చూస్తూ ఉన్నాడు. వీరంతా భయంకరమైన పాపంతో నిండుకొని పోయి ఉన్నారు. వాళ్ళని చూసి భయపడుతున్నాడు ఇర్మియా. భయంతో ప్రభువా నేను ఓలేనులే నాయనా అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఓలేనులే నాయనా, నన్ను విడిచిపెట్టు అని అంటే దేవుడు విడిచిపెడతాడా? ఏమన్నా దేవుడు విడిచిపెడతాడా? ఏమంటున్నాడు చూడండి దేవుడు ఒక మాట. 17వ వచనం అనుకుంటా, 17వ వచనం చదవండి. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించేదంతయు వారికి ప్రకటన చేయము. భయపడకము. ఒకరు చదవండి. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తా. ఏమంటున్నాడు? నువ్వు పోతావా పో, లేకపోతే నువ్వు భయపడినావు అనుకో, వాళ్ళ ద్వారా నేను నీకు భయం పుట్టిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళనే నీ మీదకి పంపిస్తాను, భయం పుట్టిస్తాను అంటారు. చివరికి ఏమని చెప్తా ఉన్నాడు మళ్ళా? చదవండి 18, 19 వచనాలు కూడా. యూదా రాజుల యుద్ధకు గాని, ప్రధానుల యుద్ధకు గాని, యాజకుల యుద్ధకు గాని, దేశ నివాసుల యుద్ధకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణం గాను
ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించున్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయం పొందదాలరు. ఏమని చెప్తున్నాడు మళ్ళా దేవుడు? నువ్వు పోతావు బానే ఉంది, పోయినా కానీ నిన్ను విడిచిపెడతారు అనుకున్నావా? వాళ్ళు ఏమన్నా నీ పైన యుద్ధం చేస్తారా అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ భయపడుతున్నాడు ఇర్మియా. వాళ్ళని చూసి, వాళ్ళ పాపాన్ని చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి వాళ్ళ దగ్గరకు పోవాలంటేనే భయం అవుతుంది. మళ్ళా అటువంటి వాడికి ఏం చెప్తున్నాడు దేవుడు? వాళ్ళు నీతో యుద్ధం చేస్తారా అంటున్నాడు. నువ్వు నేను చెప్పమనే మాటలు చెప్తే నిన్నేం వాళ్ళు ఊకే ఇడిచిపెట్టరు, నిన్ను యుద్ధం చేస్తారు, నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారని చెప్తున్నాడు. ఇంకా భయపడతానికి ఇంకోసం భయం చెప్తా ఉన్నాడు దేవుడు. ఇర్మియా పాపం, ఇర్మియా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇట్ట పోతే దేవుడు ఇడిచిపెట్టాడు, అట పోతే వాళ్ళు కొడతారు. ఎట్లుందంటే ఇర్మియా పరిస్థితి అంత భయంకరంగా ఉంది. మనమైతే ఎవరన్నా దేవుని పరిచర్య చేయడానికి పోతే కొంచెం వ్యతిరేకత వచ్చేసరికి అబ్బా ఏం పోయినామబ్బా, ఏందబ్బా దేవుడు దేవుడు అని పోతే, దేవుడు మనకెందుకు అసలు ఇన్ని సమస్యలు మనకే ఎందుకు ఇస్తాడు అనుకుంటాం. అవునా కదా? మనం పరిచర్య చేయాలన్నా, ప్రార్థన కోవాలన్నా మనకు అన్ని ఫెసిలిటీస్ బాగుండాలా. లైట్లు, ఫ్యాన్లు ఉండాలా, అన్ని అంటే సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటాం. ఇర్మియా తన జీవితంలో తన ప్రాణాలకు తెగించి దేవుని యొక్క పరిచర్య చేస్తూ వచ్చారు. ఏం చేసినారు అనంటే, ఈ యొక్క మరి ఇర్మియాను ఈ యొక్క ప్రజలు ఏం చేస్తూ వచ్చినారో మనం చూద్దామండి. రండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం చూడండి. 11వ అధ్యాయం 18. ఒక్క నిమిషం. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించి తిని, ఆయన వారి క్రియలు నాకు కనపరచెను. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదుము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో నుండకుండా వారిని నిర్మూలము చేయుదము రండని వారు నా మీద దురాలోచనలు నెరగక ఉంటిని. చేసిన దురాలోచనలు నేను ఎరగక ఏం చేస్తున్నారు? చంపేద్దాం అంటున్నారు ఇర్మియాని. ఏడికి చంపుతా? ఏం తప్పు చేసినాడు ఇర్మియా? అయ్యా మీరు పాపం చేస్తున్నారు, మీరు మారండి అయ్యా, లేకపోతే దేవుడు మీ మీదకి శిక్ష పంపిస్తానంటున్నాడు, మీరు మారండి అని చెప్పి ఎవరికి చెప్తా ఉన్నాడు ఇర్మియా? దేవుని పిల్లలకి. వాళ్ళు కూడా దేవుని పిల్లలు, క్రైస్తవులు. వాళ్ళు కూడా క్రైస్తవులకు పోయి దేవుని వాక్యం మీరు పాపం చేస్తున్నారంట, కొంచెం మారండి, మారకపోతే మీ మీదకి శిక్ష వస్తుంది, మారకపోతే మిమ్మల్ని దేవుడు నాశనం చేస్తానంటున్నాడు, మారకపోతే మిమ్మల్ని దేవుడు సంహరిస్తానంటున్నాడు అని చెప్పి వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళకి చెప్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? చివరికి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు? ఇర్మియాను చంపనీగా రాండి మనం వాడిని చంపేద్దాం అంటున్నారు. ఏమంటున్నారు? ఇర్మియాను చంపనీగా రెడీ అయినారు. ఇంకా చూడండి, సొంతం ఊరు వాళ్ళే ఏమంటారు అని అంటే ఇర్మియాని, ఒకసారి రండి. 12వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చూడండి.
నీ సహోదరులు సైతము, నీ ఇంటివారు సైతము నీకు ద్రోహం చేయుచున్నారు. నీ వెంబడి గెలిచేయుదురు, వారు నీతో దయగా మాట్లాడుచున్నారు, నీవు వారిని నమ్మవద్దు అని అంటున్నాడు దేవుడు. ఎవరంట? ఎవరు చేస్తా ఉన్నారు ఇర్మియాని? సొంత సహోదరులే చంపనిగా చూస్తా ఉన్నారండి. ఎవరిని? ఇర్మియాను. ఎందుకు? కేవలం దేవుని వాక్యాన్ని చెప్పినందుకు సొంత సహోదరులే ఇర్మియాని ఏం చేస్తూ ఉన్నారు? చంపనికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన సహోదరులు మనం చంపడానికి ప్రయత్నం చేస్తే మనం ఊరికే ఉంటామా? తిరిగి మనం ఏం చేస్తాం? దాడి చేస్తాం కదా, భయంకరంగా దాడి చేస్తాం మనమైతే. ఖచ్చితంగా, అవునా కాదా? అయితే ఇర్మియా మాత్రము ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, వారు దాడి చేస్తున్నా సరే, వారు చంపడానికి ప్రయత్నం చేస్తున్నా సరే, వారికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. రండి, ఇదే 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము మరి 18వ వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి చదవండి. 11వ అధ్యాయం 18వ వచనం. దానిని యెహోవా నాకు తెలియచేయగా నేను గ్రహించి తిని, ఆయన వారి క్రియలను నాకు కనపరచను. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ ఎవరు ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే, సొంతం తన గ్రామ ప్రజలు. ఎవరు? ఇప్పుడు నికోదేమన్నా వాళ్ళ ఊరేది కలగట్లనా కలసాట్లనా? నికోదేమన్నా పాపము ఆ ఊర్లో ప్రజలు అంత పాపం చేస్తూ ఉన్నారని ఆ ఊరికి పోయినాడు. అయ్యా మీరు పాపం చేస్తున్నారు, మానండి అని చెప్తా ఉంటే నికోదేమన్నా పాపం ఏం చేస్తున్నారు? చంపడానికి వస్తున్నారు వాళ్ళ ఊరోళ్ళే. ఇప్పుడు గార్ల నెలలో నేను పోయి మీరు పాపం చేస్తున్నారు, మీరు మానండి అంటే నన్ను చంపడానికి వస్తున్నట్టు. అట్లా సొంత ఊరి ప్రజలే ఇర్మియాను చంపడానికి వస్తూ ఉన్నారు. తర్వాత ఏం చేశారో చూడండి. అయితే చదవండి, స్పష్టంగా చదవండి, ఒకరు చదవండి, స్పష్టంగా చదవండి, అందరు గలిబిలి చదవద్దండి. ఒక్క నిమిషం. 21వ వచనం చదవండి. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు, అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరంట? మా చేతిలో చచ్చిపోకోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? ప్రవచించడం మానేయాలా. ప్రవచించడం, ఈ వాక్యం చెప్పడం మానేయకోకుంటే మా చేతిలో ఖచ్చితంగా సత్యవత సంపేత్సం అంటున్నారు. ఏం చేస్తారంట? ఎవరు ఈ అనాతోతు ప్రజలు? రండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఎవరంట? అనాతోతులో కాపురమున్న. ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నది ఎవరు? చంపేస్తామని అనాతోతుల్లే. ఇర్మియా ఎవరు? అనాతోతు అంటే యెరూషలేముకు 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది అనాతోతు అనే గ్రామం. ఇప్పటికీ ఆ గ్రామం అక్కడ ఉంటుంది. అయితే ఆ గ్రామంలో ఉన్న ప్రజలే ఇర్మియాను దేవుడు తనకు చెప్పిన మాటలు మీరు మారండి అని చెప్పినందుకు తనను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా మరి ఇట్లా యూదా ప్రజల గురించి మరి ఇర్మియా ఏం చేస్తూ ఉన్నాడో ఒకసారి చూడండి. మరి 20వ అధ్యాయం ఒకసారి చూడండి. 20వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే యాజకులే కొడతా ఉన్నారు ఇర్మియాని. ఇర్మియా ప్రవచనములను పలకగా యెహోవా మందిరంలో పెద్ద నాయకులను ఇమ్మారు కుమారుడగు అషూరును యాజకుడును విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టినారంట. ఏం చేసినారు?
ఏంటి కొడుతున్నారు ఆయనని? కేవలం దేవుని వాక్యాన్ని చెప్తున్నందుకు, దేవుని మాటలు చెప్తున్నందుకే కొడతా ఉన్నారంట. ఇంకా ఏం చేసినారంట, బురదలో వేస్తారు పాపం ఆయన. మరి దారుణంగా. 30 ఏ 38వ అధ్యాయము తీయండి. 38వ అధ్యాయము 6 నుండి 13 వరకు చదవండి. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజగృహము దిద్దిరి. అందులోనికి ఇర్మియాను తాళ్ళతో దింపినప్పుడు ఆ త్రొట్టిలో నీళ్లు లేవు. ఏది ఏముందంట? బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ఏం చేస్తున్నాడని? దేవుని వాక్యం చెప్పినందుకు సేవకుడానికి కూడా చూడకోకుండా, వాళ్ళ జీవితాలను, వాళ్ళ హృదయాలను సరి చేసుకోకోకుండా ఏం చేస్తూ వచ్చినారంట? బురదలో దింపినారంట. అప్పుడు కారాగారాలు అంటేనే అదేదో ఒక చీకటి గుహలాగా ఉంటుంది. ఆ చీకటి గుహలో మరీ ఒక గుంట, మరీ ఆ గుంటలో మరీ ఒక బురద. ఎట్లుంటుంది ఆయన జీవితం? ఒకసారి ఆలోచన చేయండి. ఇర్మియా అనుకుంటాడు, అసలు నేను ఎందుకు, అసలు నాకేం అవసరం అయింది, నేను ఎందుకు వీళ్ళకు వాక్యం చెప్పాలా, నేను ఎందుకు వీళ్ళు బాగుపడమని చెప్పాలా, ఎందుకు ఇన్ని కష్టాలు రావాలో నాకు అనుకుంటాడా? కానీ చాలా బాధపడిన పరిస్థితులు. కానీ దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు మరి తను విధేయత చూపించి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఎన్ని కష్టాలు. అసలు ఆఖరికి పెళ్లి కూడా చేసుకోవద్దన్నాడు. ఏమన్నాడు ఇర్మియాని? చూడండి, ఆ మాట కూడా చూద్దాము. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం కదా. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఈ స్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండానట్లు నీవు వివాహం చేసుకోవద్దన్నాడు. ఏందండి, ఆల్రెడీ దేవుని పని చేస్తున్నాడు కదా, పాపం పెళ్లి కూడా చేసుకోవద్దంటున్నాడు దేవుడు. ఎంత ఆయన యవనస్తుడు బాగా. మనమైతే పెళ్లి చేసుకోవద్దు, పో ప్రభా నీదేమి అంటామా? పెళ్లి చేసుకున్న టైం బాగా 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ వయసులో ఉన్నా పెళ్లి చేసుకున్న తర్వాత వస్తలేడు ఆయన అని పోతాం మనం. ఏం పర్ణవాసన్న, పెళ్లి చేసుకోవద్దంటే ఉంటావా? దేవునికి స్తోత్రం. మంచిది. అయితే పాపం ఇర్మియాను పెళ్లి కూడా చేసుకోవద్దన్నాడు దేవుడు. ఇంకా ఈయనన్నా పెళ్లి చేసుకోవద్దన్నాడు. ఇంకొక ఆయననైతే హోషేయ ప్రవక్తనైతే వ్యభిచారిని పోయి పెళ్లి చేసుకో అన్నాడు. మనమైతే వ్యభిచారిని పోయి పెళ్లి చేసుకోంటే చేసుకుంటావా? చెప్పాలా? ఒక వ్యభిచారిని పోయి పెళ్లి చేసుకో అంటే పాపం పోయినాడు. ఎందుకంటే తను దేవునికి విధేయత చూపిస్తూ వచ్చాడు. సాదృశ్యంగా దేవుడు ఈ యొక్క ఇజ్రాయేలు యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారు, నేను ఆ ప్రజలు మరి ఇతర దేవీ దేవతలతో వ్యభిచారం చేసినా కానీ వాళ్ళని నేను ఏ విధంగా తిరిగి హక్కున చేర్చుకుంటున్నాను అని చెప్పి సాదృశ్యంగా చూపించడానికి మరి హోషేయను ఆ విధంగా చేయమని చెప్తాడు. ఇంకొక ఆయననైతే యెషయాను కన్యగా 3 సంవత్సరాలు బట్టలు లేకోకుండా పరిచర్య చేయమంట. ఏం చెప్తాడు? వస్త్రాలు ఉండవు ఒంటి మీద వస్త్రాలు ఉండవు. 3 సంవత్సరాలు దిగంబరిగా పరిచర్య చేస్తూ వచ్చాడు యెషయా ప్రవక్త. నిజంగా మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? మన యొక్క జీవితంలో యెషయా ప్రవక్త వలె, ఇర్మియా ప్రవక్త వలె, హోషేయ ప్రవక్త వలె, ఇంకొక ఆయన ఉన్నాడు హబక్కుకు. ఎవరైనా? హబక్కుకు. అయితే అసలు హబక్కుకు గ్రంథం చదువుతూ ఉంటే చాలా సంతోషం, నవ్వు రెండు వస్తాయి, ఆనందం వస్తుంది. హబక్కుకు అయితే ఏమంటాడంటే,
ఆ, 2 ప్రశ్నలు వేస్తాడు ప్రభువుకి. హబక్కూకు గ్రంథం అంతా ఎవరి గురించి ప్రవచనాలు చెప్పింది కాదు. హబక్కూకు గ్రంథము 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాల్లో మరి 2 అధ్యాయాల్లో దేవుణ్ణి 2 ప్రశ్నలు అడుగుతాడు. ఆ 2 ప్రశ్నలకు దేవుడు హబక్కూకుకు సమాధానం చెప్తాడు. అయితే ఆ సమాధానాలు ఏంటి, ఆ ప్రశ్నలు ఏంటి అని మనం చిన్నగా ఆలోచన చేస్తే, హబక్కూకు, ప్రభువా నీ ప్రజలు ఎంతో భయంకరంగా పాపం చేస్తున్నారు కదా, వారిని ఏం శిక్షించవా అని అంటాడు. ఏమంటాడు? నీ ప్రజలు ఇంత భయంకరంగా పాపం చేస్తున్నారు కదా నాయన, మళ్ళా దేవుని నమ్ముకున్నాం అంటారు, మేము పరిశుద్ధులం అంటారు, మేము విశ్వాసులం అంటారు, ఇంత భయంకరంగా పాపం చేస్తున్నారు, వాళ్ళని శిక్షించవా అంటే, నువ్వేం బాధపడాక హబక్కూకు, బబులోను రాజును లేపుతున్నాను, కల్దీలను లేపుతున్నాను, వాళ్ళ పాపము పరిపక్వమైంది, వాళ్ళ పాపము పూర్తిగా మరి దాన్ని ఏమంటారు, వాళ్ళ పాపం పూర్తిగా పరిపక్వమైంది కాబట్టి నేను బబులోను యొక్క సైన్యాన్ని, కల్దీలను రేపుచున్నాను, వాళ్ళు వచ్చి వీళ్ళని నాశనం చేస్తారు అని చెప్పి చెప్తాడు. ఎవరికి? హబక్కూకు. అయితే అప్పుడు హబక్కూకు ఏమైనా ఆలోచన చేస్తాడంటే, మరి దారుణంగా, ప్రభువా వాళ్ళకంటే మేమే కొంచెం మేలు కదా నాయనా, ఆ కల్దీయులు మరీ దారుణమైన మనుషులు కదా, వాళ్ళు మాకంటే ఘోరమైన పాపాత్ములు కదా, వాళ్ళ చేతులకు మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తావు నాయనా అంటాడు. ఏమంటాడు? ఆ కల్దీలు, ఆ బబులోనీలు మరీ ఘోరమైన పాపులు కదా ప్రభువా, వాళ్ళకంటే కొంచెం మేమే బెటర్ అని అంటాడు. అంటే అప్పుడు మళ్ళా దేవుడు ఏమని సమాధానం ఇస్తాడంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల పాపము యొక్క శిక్ష నిమిత్తం వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాను. అయితే వాళ్ళను కూడా నేనేం వదిలిపెట్టను, వాళ్ళ పాపం సంపూర్తి అయ్యేంత వరకు వేచి చూస్తాను, వాళ్ళ పాపం పరిపక్వం అయితే, వాళ్ళ పాపం సంపూర్తి అయితే నేను వాళ్ళను కూడా శిక్షిస్తానంటాడు. ఎక్కడంటాడు? హబక్కూకు గ్రంథంలోనే అంటాడు. అయితే మరి ఇర్మియా గ్రంథంలో కూడా అదే మాట మాట్లాడతాడు. రండి ఇర్మియా గ్రంథము ఇందాకే మనం చదువుకున్నాం కదా. ఆ, 25వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవాకు ఇదే, 70 సంవత్సరాలు గడిచిన తరువాత వారి దోషమును బట్టి. ఎవరి దోషాన్ని బట్టి? నేను బబులోను రాజును, ఆ జనులను, కల్దీయుల దేశమును శిక్షింతును, ఆ దేశమును ఎప్పుడు పాడగునట్లును నియమింతును అంటున్నాడు. అంట 70 సంవత్సరాల తర్వాత వాళ్ళ పాపము సంపూర్తి అయిన తర్వాత వాళ్ళను కూడా వదిలిపెట్టను, వాళ్ళను కూడా శిక్షిస్తానంట దేవుడు. ఎందుకంటే న్యాయవంతుడు కదా. పాపం చేసిన వారు ఎవరైనా సరే ఖచ్చితంగా దేవుడు వారిని శిక్షిస్తానంటున్నాడు. కల్దీల దేశమును శిక్షిస్తానంటున్నాడు. హబక్కూకు గ్రంథంలో కూడా చూద్దాం ఏమంటాడో. రండి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలు కలిసి చదవండి. హబక్కూకు గ్రంథము 6వ అధ్యాయము 2వ అధ్యాయము 6, 7, 8. తనది కాని దాని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకున్న వానికి శ్రమ, వాను ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతని బట్టి ఉపమాన రీతిగా అపహాసపు సామెత ఎత్తుదురు కదా. ఎవరిని గురించి అంటున్నాడు ఇక్కడ?
తనది కాని దాన్ని ఆక్రమించుకున్నాడు. తన తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకున్న వానికి శ్రమ. వాళ్ళ గురించి ఏమని మాట్లాడుతున్నారు, ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకొని వీరందరూ ఇతన్ని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు స్వామెత ఎత్తురు అని అంటున్నాడు. అంటే బాగా తాను కాని దాన్ని తీసుకొచ్చుకున్నాడు. అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల యొక్క సొమ్మంతా దోచుకొని వచ్చినాడు, వాళ్ళనంతా దోచుకొని వచ్చినాడు. కాబట్టి వీడు ఇంకా ఎంతకాలం బాగుపడతాడని చెప్పుకునే సామెత వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. తర్వాత వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు. చదవండి. నిన్ను హింస పెట్టుబోవారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. చదవాల. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలో నివాసులకును నీవు చేసిన అనర్హత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. ఎవరంట? ఎవరు కొల్ల పెడతారు అని అంటే, నువ్వు చేసిన నరహత్యను బట్టి బలాత్కారాన్ని బట్టి నిన్ను కొల్ల పెడతారు అని చెప్పి బబులోను రాజ్యాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు కొల్ల పెడతారు? మాదియా పారసీక సామ్రాజ్యం వచ్చింది కదా, బబులోను సామ్రాజ్యాన్ని జయించడానికి ఎవరు వచ్చినారు? మాదియా పారసీక సామ్రాజ్యం వచ్చింది. దేవుడు పాపాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపం విషయమై మనం పశ్చాత్తాపడి సరి చేసుకుంటామేమని చెప్పి తన ప్రవక్తలను అనేక మంది దైవజనులను మన దగ్గరికి పంపిస్తాడు. మనం సరి చేసుకోకపోతే ఖచ్చితంగా దేవుడు మనల్ని శిక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు న్యాయవంతుడు. అది ఎవరైనా సరే, తన పిల్లలైనా మరి తన పిల్లలు కాకపోయినా ఖచ్చితంగా శిక్షించడానికి ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఒకరికి మరి అన్యాయం చేసి ఇంకొకరికి న్యాయం చేయడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. అయితే మరి ఇక్కడ 3వ అధ్యాయంలో హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో హబక్కూకు ఏం మాట్లాడతాడో ఒక్కసారి మనం చూద్దాము. ప్రవక్త యగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సమస్తము జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యత చూపుచు ఏది వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. ఏమంటున్నాడు? దేవుడు న్యాయవంతుడైన దేవుడు అని చెప్పి హబక్కూకు అర్థమైపోయి ఏమంటున్నాడు? ఆల్రెడీ కల్దీయులను రప్పించేది, ఈ యొక్క ఇజ్రాయేలు యూదా ప్రజలను శిక్షించేది అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే, హబక్కూకు కోపించుచూనే వాత్సల్యత అంటే కోపగించుకొని ఆయన శిక్షించు, కానీ కొంచెం ఒక రకంగా శిక్షించినైనా మరి అంత దారుణంగా కొట్టాక అంటున్నాడు. ఏమంటున్నాడు? కోపించుచూనే వాత్సల్యత చూపించునైనా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇంకా ఆ ప్రార్థన అధ్యాయం అంతా చదివితే దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడు. ఆయన స్తుతిస్తాడు. నేను ఏమి లేకపోయినా నేను ఆరాధిస్తాను ప్రభు అని చెప్పి మాట్లాడతాడు. అంటే తనకు ఆ 2 క్వశ్చన్లోనే దేవుని యొక్క సంపూర్ణ దైవత్వము, ఆయన న్యాయము, ఆయన ఎలాంటి దేవుడు అనేది అర్థమైపోతుంది. కాబట్టి కంప్లీట్గా దేవునికి సరెండర్ అయిపోతాడు హబక్కూకు. వీళ్ళంతా హబక్కూకు, ఇర్మియా సమకాలికులే. హబక్కూకు, జెఫన్యా, తర్వాత నహూము, తర్వాత ఓబద్యా, తర్వాత యాజ్కేలు, దానియేలు, తర్వాత ఇర్మియా, ఈ 7 ప్రవక్తలు కూడా క్రీస్తు పూర్వం 640 నుంచి 586 సంవత్సరం వరకు ఈ మధ్య కాలంలో ప్రవచించిన ప్రవక్తలే వీళ్ళంతా కూడా. ఎవరెవరు? హబక్కూకు, జెఫన్యా,
జెఫన్య, దానియేలు, యెహెజ్కేలు, ఓబద్య, నహూము, ఇర్మియా. ఎంతమంది? 7 మంది ప్రవక్తలు ఒకే కాలంలో సమకాలికులుగా ఉన్నారు వీళ్ళంతా. అయితే మరి హబక్కూకు, జెఫన్య, ఇర్మియా వీళ్ళంతా యూదా ప్రజలకు ప్రవచనాలు ప్రవచిస్తే, ఓబద్య మాత్రము ఎదోమీయులకు ప్రవచనాలు ప్రవచించినటువంటి ప్రవక్తగా మనకు కనపడతాడు. ఎవరు? ఓబద్య. ఓబద్య ఎవరికి ప్రవచనాలు ప్రవచించాడు? ఓబద్య ఎదోమీయులకు ప్రవచనాలు ప్రవచించాడు. నహూము మాత్రము అశ్షూరీయులకు ప్రవచనాలు ప్రవచించాడు. అంటే ఇజ్రాయెల్ ప్రజలకు, యూదా ప్రజలకు మాత్రమే ప్రవచనాలు ప్రవచించారా ప్రవక్తలు అందరూ అని అంటే కాదు. ఇతర సామ్రాజ్యాలకు కూడా ప్రవచనాలు ప్రవచించారు. ఐగుప్తీయులకు, ఎదోమీయులకు, మరి అలాగే అశ్షూరీయులకు. ఈ ఎదోమీయులు ఎవరు తెలుసా? ఎదోమీయులు ఎవరు? ఏశావు సంతానమే ఎదోమీయులు. అయితే ఎదోము మీద నేను చెప్పు విసిరేస్తానంటాడు దేవుడు. ఎందుకంటాడు? ఎదోమీయులు ఇజ్రాయెల్ ప్రజలు పాపం ఐగుప్తు నుంచి, చెర నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ ఎదోము ప్రాంతం గుండా మేము కనానుకు పోతామని చెప్పి మీ పితరుడు, మా పితరుడు యాకోబు, ఏశావు ఇద్దరు సహోదరులే కదా, అన్నదమ్ములే కదా, మేము కొంచెం మీ ప్రాంతం గుండా మేము అట్లా ఐగుప్తు ఈ కనానుకు పోతామని వాళ్ళని అడిగితే ఎదోమీయులు ఒప్పుకోరు. మీరు ఇక్కడికైనా వస్తున్నారనుకో, మా దేశం గుండా, మా ఊరి గుండా పోయినారనుకో, మిమ్మల్ని చంపేస్తామంటారు. ఏమంటారు? చంపేస్తామంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు? అరణ్యం గుండా తిరిగిపోతారు. అయితే వాళ్ళు తర్వాత కూడా ఏమంటారు అని అంటే, ఏదోము ప్రజలు ఎందుకు దేవుడు వాళ్ళపైన చెప్పు విసిరేస్తానంటే, ఇప్పుడు అది మన టాపిక్ కాదు కానీ ఒక చిన్న వచనాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. దేవుడు ఎదోము ప్రజల మీద చెప్పుకు ఎందుకు విసిరేస్తానన్నాడో రండి. కీర్తనల గ్రంథము 139 అధ్యాయమా 138 అధ్యాయమా? ఉమ్, 137 అధ్యాయము 7వ వచనం చదవండి. యెహోవా ఎదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకొనుము, దాని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడి అని వారు చాటించిరి కదా. ఎవరు చాటిస్తున్నారు? ఏదోము ప్రజలు ఏమి చెప్తున్నారంట? ఈ యొక్క బబులోను జనాంగం వచ్చినప్పుడు బాగా నాశనం చేయండి, బాగా చంపేయండి, ఆ పిల్లల్ని చంపేయండి, వాళ్ళని చంపేయండి అని చెప్పి వీళ్ళు బాగా సంతోషపడినారంట. ఎవరు? ఏదోమీయులు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు? వాళ్ళ పితరుడైన ఆ ఏశావు యొక్క వాళ్ళ అన్న కొడుకులే కదా, అంతా రక్త సంబంధులే కదా, బంధువులే కదా వాళ్ళంతా. అయినా కూడా వాళ్ళు కేవలం దేనికోసం వాళ్ళు పగ పెంచుకున్నారు అని అంటే, ఏశావుకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని, ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని, మా పితరుని యొక్క ఆశీర్వాదాన్ని వీళ్ళ పితరుడు ఈ యాకోబు దొంగలించాడు, మోసం చేశాడు అన్నట్టు వాళ్ళు కోపం పెంచుకొని, ఈ విధంగా కోపం పెంచుకున్న దాన్ని బట్టి దేవుడు ఏదోమును సమూలంగా నాశనం. ఇర్మియా గ్రంథంలో కూడా ఏదోము గురించి ప్రవచనాలు ఉంటాయి. అయితే ఇర్మియా గ్రంథంలో మొదటి అధ్యాయం ఇర్మియా యొక్క ఇంట్రొడక్షన్ అయితే 2వ అధ్యాయం నుండి మరి 45వ అధ్యాయం వరకు అనుకుంటా. ఇక్కడ నుంచి 2వ అధ్యాయం నుండి
రెండో అధ్యాయం నుండి 45వ అధ్యాయం వరకు మరి యూదా ప్రజలకు గురించి సంబంధించిన యూదా ప్రజలకు సంబంధించిన వాగ్దానాలు, యూదా ప్రజలకు సంబంధించిన ప్రవచనాలు ఉంటాయి. అయితే 46వ అధ్యాయం నుండి మరి 51వ అధ్యాయం వరకు అన్య సామ్రాజ్యాలకు సంబంధించిన ప్రవచనాలు ఉంటాయి ఇర్మియా గ్రంథంలో. ఏముంటాయి ఇర్మియా గ్రంథంలో? ఇర్మియా 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఇర్మియా యొక్క ఇంట్రొడక్షన్ అయితే, ఇర్మియా యొక్క మరి పరిచయం అయితే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం నుండి ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం వరకు మరి యూదా ప్రజలకు సంబంధించిన ప్రవచనాలు మనకు కనబడతాయి. అయితే ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం నుండి 51వ అధ్యాయం వరకు మరి అన్య సామ్రాజ్యాలకు సంబంధించిన ప్రవచనాలు మనకు కనపడతాయి. అయితే మరి ఇర్మియా 52వ అధ్యాయం అయితే కంప్లీట్గా అది యెరూషలేము యొక్క పతనం మనకు కనపడుతుంది. అయితే మరి మనము ఇక్కడ ప్రాముఖ్యంగా చూడాల్సిన విషయాలు ఏంటి అని అంటే, మరి అటు తర్వాత ఈ యొక్క ఇర్మియాను ఏం చేస్తూ వచ్చారు? ఈ యొక్క బబులోనియులు, ఈ యొక్క యూదా ప్రజలు అని అంటే చివరికి పెళ్లి చేసుకోవద్దన్నాడు కదా. యెహెజ్కేలును అయితే కంప్లీట్గా మరి నువ్వు ఇంటికి పోయే తలకల్లా నీ పెళ్ళాం చచ్చిపోతుంది అని చెప్పినాడు. నేను చంపేస్తాను అని చెప్పినాడు దేవుడు. ఏం చెప్పినాడమ్మా? యెహెజ్కేలును అయితే కంప్లీట్గా నువ్వు ఇంటికి పోయే తలకల్లా నీ భార్య చచ్చిపోతుంది పో అని చెప్పినాడు. ఎందుకంటే నేను అంత బాధపడుతున్నాను, భార్య లేకపోతే ఎంత బాధపడుతున్నానో నీకు కూడా తెలియాలి కాబట్టి నీ భార్యను కూడా చంపేస్తానన్నాడు. మనమైతే ఊరికే ఉంటామా? నీ పెళ్ళాం చచ్చిపోతుంది పో అంటే ఊకుంటామా? పెళ్లి చేసుకోవద్దంటే ఊకే ఉంటామా? వ్యభిచారిని పోయి పెళ్లి చేసుకో అంటే ఊకుంటామా? కానీ వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపిస్తూ వచ్చారు. తల ఒగ్గి దేవుని పరిచర్య చేస్తూ వచ్చారు. వారు ప్రాణాలను సైతం లెక్క చేయకోకుండా దేవుని పరిచర్య చేస్తూ వచ్చారు. అయితే మరి ఇర్మియాను చివరికి మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7-8. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నేను నీ ప్రేరేపణకు లోబడితిని. నీవు నన్ను బలవంతం చేసి పిలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైనాడంట. ఎవరంట? ప్రవక్త ఇర్మియా దినమెల్లా నవ్వుల పాలైనారంట. ఎందుకంటే ఆ యొక్క యూదా ప్రజలు భయంకరంగా పాపం చేస్తూ ఉన్నారు. ఆ పాపం చేసే వాళ్ళకి దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? హేళన చేస్తూ ఉన్నారు. అరే నిన్ను చంపేస్తామంటున్నారు. ఆఖరికి బురదగుంటలో దింపుతా ఉన్నారు. అన్ని భయంకరంగా చేస్తూ ఉన్నారు. తర్వాత మరి తను ఆఖరికి విసుకొచ్చి ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, ఇర్మియా చివరికి విసుకొచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 14 నుండి చదవండి. నేను పుట్టిన దినము శపింపబడును గాక, నా తల్లి నన్ను కనిన దినము శపించును, శుభదినం అనబడకుండును గాక, నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అధిక సంతోషం పుట్టించిన వాడు శాపగ్రస్తుడవును గాక, నా తల్లి నాకు సమాధి నుండి, ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉన్నప్పుడు అతడు నన్ను గర్భంలోనే చంపలేదు గనక యెహోవా ఏమాత్రం సంతాపం లేక నశింపజేసిన పట్టణం వలె ఆ మనుషులు ఉండును గాక. చూడండి ఎంత బాధపడుతూ ఉన్నాడంటే, ఆఖరికి తను పుట్టినేది కూడా ఇసుకొచ్చిపోయింది. నేను ఎందుకు పుట్టినాను రా బాబా అనుకుంటున్నాడు. ఎవరు? ఇర్మియా ప్రవక్త, దైవజనుడు. నేను ఎందుకు పుట్టినాను రా బాబా అనుకుంటున్నాడు. తన పుట్టిన దినాన్ని చేపిస్తున్నాడు. తన తండ్రికి సంతోషం చెప్పినవాడు, నీకు మగపిల్ల పుట్టినవాడు అని చెప్పినోడిని కూడా చెప్పిస్తూ ఉన్నాడు.
అంత భయంకరంగా అయిపోయింది ఆయన పరిస్థితి. ఎందుకు అంత భయంకరంగా అయిపోయింది అనంటే, మరి ఆ యొక్క యిర్మీయా యొక్క జీవితాన్ని చూస్తే నవ్వుల పాలవుతూ వచ్చాడు. బురద గుంటలో దింపేస్తూ వచ్చారు. అనేక సార్లు ఆయనను కొడుతూ వచ్చారు. ఆ! అనేక సార్లు కొడుతూ వచ్చారు. ఎంతో భయంకరంగా కొడుతూ వచ్చారు. అంత కొట్టి, అంత చేయడానికి ఆయన ఏమన్నా తప్పు చేశాడా అనంటే, కేవలం ఆయన ఏమి మాత్రము తప్పు చేయకోకుండానే, ఆయన వారు మేలు కోరి, వారుకు చెప్పిన దాన్ని బట్టి ఆయనను వాళ్ళు అంత భయంకరంగా బాధపెడుతూ ఉన్నారు. రండి, యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూడండి. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. ఏం చెప్తా ఉన్నాడు? ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు వాళ్ళకి? యిర్మీయాను పంపించి, మనుషులు పడిపోయిన తర్వాత తిరిగి లేస్తారు కదా. ఇప్పుడు మనం ఏడన్నా పోత కింద పడతాం అనుకోండి, తిరిగి లేవకోకుండా ఉంటామా? అట్లే పడి అట్లే పండుకుంటామా? పండుకోం కదా. పడిపోయిన తర్వాత ఖచ్చితంగా తిరిగి లేచి మళ్ళీ ముందుకు పోతాం కదా. అట్లా మనుషులు పడిన తర్వాత తిరిగి లేస్తారు కదా. తొలగిపోయిన మనుషులు తిరిగి రారా. చదవండి 5వ వచనం. యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరుగు రామని ఎలా చెప్పుచున్నారు. చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికి మాలిన వారు మాటలు వారాడు కొనుచున్నారే. నేనేమి చేసి తిని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడు వాడకను లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రముల వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గమును తిరుగులాడుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? గుర్రం కదా, యుద్ధానికి ఎట్లా పోతుంది? యుద్ధంలో ఉన్నప్పుడు గుర్రం బాగా కళ్ళం ఇట్లా అంటే ఉరుకుతుంది కదా. యుద్ధంలోనికి ముందుకు ఉరుకుతుంటది కదా యుద్ధంలోకి. పాపం చేయనికే యూదా ప్రజలు అట్లా గుర్రం ఉరికినట్ట ఉరుకుతున్నారంట. ఎట్లా పోతున్నారు? గుర్రం ఉరికినట్ట పోతా ఉన్నారు. విశ్వాసఘాతకులైనారని చెప్పి దేవుడు వారి గురించి చెప్తా ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. మీరు మారాలి, లేదంటే మారకపోతే శిక్ష ఉంటుంది అని చెప్పి ఏమని హెచ్చరిక చేస్తా ఉన్నాడు? రండి, 4వ అధ్యాయము 4వ వచనం, 6వ వచనం. అవిధేయులైనట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చకుండునట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. ఏమంటున్నాడు? అవిధేయులై ఉండుట మానుకోండి. మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత అంట, అగ్ని వలె కాలకుండునట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. నాకు ఉగ్రత రగులుతా ఉంది, ఎందుకంటే మీరు అంత ఘోరంగా పాపం చేస్తూ ఉన్నారు. నా కోపం అగ్ని వలె మండుతుంది, ఎందుకంటే మీరు అంత ఘోరంగా పాపం చేస్తూ ఉన్నారు. మీరు మానుకోండి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు చెప్పాలా అన్నా? ఏం చేస్తా ఉన్నాడు? హెచ్చరిస్తా ఉన్నాడు. మీరు మానుకోండి అని చెప్తా ఉన్నాడు. 6వ వచనం చదవండి. సియోను చూచున్నట్లు ధ్వజమునెత్తుడి, పారిపోయి తప్పించుకుంటకు ఆలస్యం చేయకూడని చెప్పుడి. యెహోవా నాకు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనం రప్పించుచున్నాను. ఏం చెప్తా ఉన్నాడు? ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనాన్ని రప్పిస్తున్నాను. జాగ్రత్త, మీరు మీ పాపాన్ని మానకపోతే కీడు వస్తుంది, నాశనం వస్తుంది, ఉగ్రత వస్తుంది, నాకు భయంకరంగా కోపం వస్తుంది. జాగ్రత్త అని దేవుడు
హెచ్చరిస్తా ఉన్నాడు. మీ పాపాన్ని మీరు మానండి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చదవండి 8వ వచనం. 8వ వచనం. ఎందుకై గోనె పట్ట కట్టుకొనుడి, రోదనము చేయుడి, కేకలు వేయుడి, యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవాకు. చదవండి 14వ వచనం. ఏం చెప్తూ ఉన్నాడు? ఒక్క నిమిషం. ఎందుకే గోన పట్ట కట్టుకొనుడి, రోదన చేయుడి, కేకలు వేడి. గోన పట్ట కట్టుకోండి, కేకలేండి, మీరు పశ్చాత్తాపడండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఏం చెప్తా ఉన్నాడు? మీ పాపం విషయమై పశ్చాత్తాపడండి అని చెప్పి ఈ యొక్క సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేసిన పాపానికి మీరు పశ్చాత్తాపడకపోతే, ఈ దినం పశ్చాత్తాపడకోకుండా ప్రభు యొక్క శరీర రక్త మాంసాల్లో మీరు పాలి భాగస్థులైతే నా కోపం రగులు కొనుచున్నది. ఇంకా ఎంతకాలం పాపం చేస్తూ ఉంటారు? ఇంకా ఎంతకాలం పాపానికి లోకానికి బానిసలై బ్రతుకుతారు? శిక్ష రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, నా కోపం రగులు కొనుచున్నది అంటున్నాడు. దేవుడు ఊకే ఉంటాడా అండి? పాపం చేసి ఆ దేవుని బలలో చేస్తే దేవుడు ఊకుంటాడా? ఎంతకాలం చూస్తాడు దేవుడు? కొంతవరకే చూస్తాడు. దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా లేకపోతే ఖచ్చితంగా శిక్షించడానికి ఆయన వెనుకాడాడు. తన్ను ప్రేమించే శిష్యులను తన తండ్రి ఏ విధంగా శిక్షిస్తాడో మన తండ్రి కూడా మనల్ని ప్రేమించే శిక్షిస్తాడు. చదవండి 14వ వచనం. యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనం కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును? నీ దుష్టాభిప్రాయంగా ఎన్నాళ్ళు కలిగి ఉంటావు? కడిగేసుకో, పాపం కడిగేసుకో, పశ్చాత్తాపడు, ఒప్పుకో నీ జీవితంలో నువ్వు చేసిన పాపాన్ని. ఒప్పుకో నువ్వు దేన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో. ఒప్పుకో దేన్ని దేవుని కంటే ఎక్కువగా పూజిస్తూ ఉన్నావో. ఒప్పుకో దేనిని దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉన్నావో. ఒప్పుకో, పశ్చాత్తాపడు అని చెప్పి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీతో మాట్లాడుతూ. కానీ వాళ్ళు ఏమంటున్నారు చూద్దామా? దేవుడు అంత ప్రేమగా హెచ్చరిస్తూ ఉంటే, అంత ప్రేమగా, అరే బాబు పడిపోతారు, ఎవరు పడిపోకుండా ఉంటారు, కింద పడిన తర్వాత ప్రతి ఒక్కరు లేస్తారా బాబు అని చెప్పి దేవుడు అంత బాగా హెచ్చరిస్తూ ఉంటే, అంత బాగా చెప్తా ఉంటే, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం చూడండి. 17వ అధ్యాయం 23వ వచనం. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టక పోయిరి, వినకుండాను బోధన అందకుండాను మొండికి తిరిగిన మొండిగా అన్నారంగా. నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, మా పని అంతే ఇంతే. ఈరోజు ఆదివారం ఏదో వచ్చినాం, 2 సేపు ఇక్కడ కూర్చొని వాక్యం వింటాం. మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు యథారాజా తదా ప్రజ. వారాయన ఆయన అంతే కదా, అంతేనా కదా? అంతేగా. సోమవారం నుంచి శనివారం వరకు యథారాజా తదా ప్రజ. మా జీవితాలు మావే. మొండికి తిరుక్కున్నారంట. నీకు కోపం వచ్చినా మేమేం చేయం, మేము మారం. నువ్వు సంపుతాననే మేము మారం అంటున్నారు. తర్వాత అదే 18వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనలు చొప్పున నడుచుకుందుము, మేమందరం మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని చెప్పి అందరూ ఏం చెప్తా ఉన్నారు? మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తిస్తామంటున్నారు, మొండికి తిరుగుతామంటున్నారు. కానీ దేవుడు పశ్చాత్తాపడండి, మానండి అని చెప్పి మాట్లాడుతాం. వినకోకపోతే చివరికి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అని అంటే, వారిని చెరకు
అప్పగించేస్తూ వచ్చాడు. దేవుడు మొట్టమొదట ప్రేమిస్తాడు, తర్వాత పాపం చేస్తే హెచ్చరిస్తాడు, తర్వాత ప్రవక్తలను పంపించి మరి ప్రకటన చేస్తాడు, తర్వాత మరి మారకపోతే శిక్షకు అప్పగిస్తాడు. మోకరించండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీ హృదయాలను దర్శిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చివరిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం ఒక్కసారి చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనం చేయుదుము. ఈ భోజనం చేయాలంటే ప్రభు యొక్క శరీర రక్త మాంసాల్లో పాలు భాగస్తులు కావాలి అనంటే మీరు చేసిన పాపం విషయమై దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడితే ప్రభు మీ యొక్క హృదయం వద్ద నిలబడ్డాడు. ప్రభు మీ యొక్క జీవితాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మీ జీవితంలోనికి వస్తానంటూ ఉన్నాడు. లేకపోతే తన యొక్క ఉగ్రతను మీ మీదికి పంపిస్తానంటున్నాడు. తన కోపాన్ని మీ మీదికి పంపిస్తానంటూ ఉన్నాడు. దేవుని కోపం కావాలా? దేవుని ప్రేమ కావాలా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని పశ్చాత్తాపడి ప్రభు యొక్క శరీర రక్త మాంసాల్లో పాలు పంపులు పొందాలని చెప్పి ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.